నాకు పెట్రోల్ మీద నేను 120 రూపాయలు లీటర్ పెడితే అలా 30 రూపాయలు నువ్వే తీసుకుంటున్నావు కదరా, మళ్ళీ మనకు సంబంధం లేదంటాడు. పైసలు తీసుకునే దగ్గర సంబంధం ఉంటుందంట, కానీ మళ్ళీ మనకి ఖర్చు పెట్టే దగ్గర సంబంధం ఉండదంట. ఈ లంచ కొడుకులు చెప్తారు. మళ్ళీ ఇదే బక్క జడ్సన్ నా కొడుకు చెప్తాడు, ఇదే అడ్వకేట్ శరత్ అని చెప్తాడు, ఇదే పాషం యాదగిరి చెప్తాడు, ఇదే రఘు జర్నలిస్ట్ చెప్తాడు, ఇదే దాసరి శ్రీనివాస్ చెప్తాడు, ఇదే లుచ్చ లంచ కొడుకులు చెప్తారు. ఒక్క లంచ కొడుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడాదే అయింది వీడు వచ్చి. డిసెంబర్ వచ్చిండు అప్పుడు 2023లో. ఈ 24కి ఏడాది అయింది, ఇదొక 7 నెలలు అయింది. వాళ్ళకెలా 4 నెలలు వాడు ఎంపీ ఎన్నికలైనాయి, 2 నెలలు వాడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీకింది. ఇంచుమించి ఏడాదే పరిపాలించిండు వాడు. ఆ ఏడాదిలో ఇది కాలే అది కాలే. మనం 11 ఏళ్ళలో ఏం చేసినారు లంచ కొడుకు అడగవా? 150 లక్షల కోట్లు అప్పు చేసినాం. మనం 150 లక్షల కోట్లు అప్పు చేసినామా? ఆ 150 లక్షల కోట్లు ప్రతి రాష్ట్రానికి వంచినా అందరు ధనవంతులు అవుతారు కదరా. ఎడికి పోయినారా పైసలు? అడగరా ఈ లంచ కొడుకులు? దొంగలు. అదే అంటున్నా, బీజేపీ ఎంత నీచానికైనా దిగజారిగా రావాలని బ్రాహ్మణ లంచ కొడుకులు ట్రై చేస్తారు. వాడు కొట్టాడు, వాడు వెనక కూర్చుంటాడు, వాడు యుద్ధం చేయడు, వెనకట కత్తి పట్టుకోలేవాడు. ఆ రాజ్యంలో ఉన్న సంపద తీసుకొని గుడిలో దాచిపెట్టుకున్నాడు నాగబంధాలను వేసి. రాజు కూడా పరిపాలన చేయలేడు. యుద్ధం చేస్తే రాజుకి ఏమని చెప్తాడు? నువ్వు విజయమో వీరస్వర్గమో అంటాడు. గెలిస్తేనేమో దాని ఫలితాలు బ్రాహ్మణుడు అనుభవిస్తాడు. చచ్చిపీక్తే ఎవడు వీకాలి? రాజు వీకాలి, క్షత్రియుడు కావాలి. నష్టం వస్తే ఎవరికి రావాలి? వ్యాపారానికి రావాలి. మొద్దు పని ఓడి చేయాలి, ఈడి చేయాలి. మరి కూర్చుండి ఈడేం చెప్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చెప్తాడు ఈ లంచ కొడుకు. కత్తి పట్టాడు, బట్టలు ఉతకడు, ఏ పని చేయడు, సండాసులు క్లీన్ చేయడు, రోడ్లు ఉడవాడు, ఏం చేయడు. వీళ్ళందరితో కాలు మొక్కిపించుకుంటాడు, వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టుకుంటాడు. రాజైనా ఎవడైనా బ్రాహ్మణి కాలు మొక్కాలంట. వీడు ఈ పుస్తకం రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మనం చింపొద్దంట. చింపితే అంబేద్కర్ నేరస్తుడంట. చింపి పెడతాం. ఒక్క బ్రాహ్మణి కాలు మొక్కేది లేనే లేదు, ఒక్క బ్రాహ్మణి బట్టలు ఉతికేది లేనే లేదు. వాళ్ళని వెలివేయాల్సింది అంతే. వాడి ఆధిపత్యాన్ని పాతాళంలో నీ నాగబంధనం లేచి నీ ఆధిపత్యానికి నాగబంధనాలు నీ ఆధిపత్యానికి ఇస్తాం. నీ నాగబంధనాల్లో పలగొట్టి వాళ్ళు ఉన్న ఏ సంపద ఉన్నా బయటకు అందరికి మంచి పెడతాం. ఈ దేశ ప్రజలందరి సొమ్ముని శ్రమని నువ్వు దోసుకుంటావు లంచ కొడుక. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఆ క్రమంలో ఇవాళ కాదు, పోలీసు వాళ్ళు చెప్పాలి కదరా, ఎవడు కొట్టిండు, అది మల్లిగాడు కొట్టిండా, కవితక్క కొట్టిందా, ఇంకోరు కొట్టిండ్రా? మీరే ఇక మీడియాని కంట్రోల్ పెట్టుకొని ఇక చెత్త నింపుతా ఉంటారా? పోలీసులు ఎందుకున్నది మరి గడివిక నీకున్నదా? రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామా ఈ బీట్ షుడ్ నాట్ ఎంటర్టైన్. పోలీసులకు జీతాలు ఇస్తుంది మనం. అక్కడ 5 నిమిషాలు కాకముందే ఆడ పోలీసులు ఉండాలంటే అవసరమైతే పోలీసుల కోసం సపరేట్ ఫ్లైఓవర్లు కట్టిర్రి, సపరేట్ రోడ్లు పెట్టుర్రి, సపరేట్ అందరూ ఏది పెద్ద వాహనాలు పోవడానికి ట్రాఫిక్ జామ్ ఉంటుందేమో ఆ ట్రాఫిక్ జామ్ లేని వ్యవస్థను ఏర్పాటు చేయండి. లేదంటే సపరేట్ ట్రైన్లు వేయండి. లేదు అంటే బ్రిటిష్ వాడు అదే చేసిండు. బ్రిటిష్ వాడు ఈ భారత రాజులని వీళ్ళ రివోల్ట్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేసిండాడు? ఇక్కడ దేశంలో ఉన్న సంపద ఎత్తుకోవాలని రైల్వేలు క్రియేట్ చేసిండు. ఇక్కడ ఒక ప్రాంతం వీళ్ళందరూ రివోల్ట్ కంట్రోల్ చేయాలంటే ఆర్మీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాలంటే ఏం చేసిండు? ఈ రైల్వేలు పెట్టుకున్నాడు. లేకపోతే 1857 సిరిపాయల తిరుగుబాటుని ఎట్లా నుంచి చేసిండాడు? కిత్తూరు చెన్నమ్మని ఎట్లా అని చేసిండు? అల్లూరు సీతారామన్ ఎట్లా అని చేసిండు? అట్లా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులని ఇంకో వాళ్ళు వచ్చింది 3000 మందే. మన దేశంలో ఉన్న సైనికులు లక్షల మందిని ఎట్లా కంట్రోల్ చేసిండు 3000 మందితోటి? ఎందుకంటే మన అందరం లక్షల మంది ఉన్నా అందరు కలిసి యుద్ధం చేయలేవు అంతోటి. కాబట్టి వాడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాడు వాళ్ళ సైనికులను తరలించడానికి రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అట్లనే టెలిగ్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం మన కోసం చేయలే. వాడు ఈ దేశ ప్రజలను కంట్రోల్ చేయడానికి వాడు ఈ టెలిగ్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత చట్టాలు తెచ్చిండు. ఇట్లయితే మనం అయినా సరే వీళ్ళతో గెలవలేమని చెప్పి ఏం చేసిండు? ఇండియన్ పోలీస్ వ్యవస్థను తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? పోలీస్ వ్యవస్థ తెచ్చి ఆ చట్టంలో ఏం రాసిండ్రు? భారతీయులు ఎవరు ఆయుధాలు పట్టుకోకూడదని చట్టం రాసిరు. అంతకుముందు ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధం ఉండేది. అంటే ఎవడన్నా బ్రిటిష్ వాడు కొట్టడానికి వస్తే ఉల్టా వాడు కొడతా అంటే వీడు కొట్టేటోడు. అందుకని ఇప్పుడు అమెరికాలో అందరి దగ్గర గన్నులు ఉంటాయి. ఎందుకని? గన్నులు లేవనుకో ఎవడో నల్లోడు వస్తాడు, బలమున్నోడు వస్తాడు, గుద్ది సంపి పీక్తాడు. పోలీసు వచ్చే లోపల పుణ్యకాలం దాటిపోతుంది. గన్ను ఉండదంటే భయపడతాడు. లేకపోతే ఆడపిల్లకి రేపు చేస్తాడు, పీక్తాడు. కాబట్టి అప్పుడు అందరి దగ్గర ఆయుధాలు ఉండేటివి. అప్పుడు వాడు భయపడ్డాడు మన దగ్గర రావాలంటే, కొట్టాలంటే. సో ఆ పరిస్థితి నుంచి బ్రిటిష్ వాడు ఏం చేసి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే పోలీస్ వ్యవస్థను తెచ్చేసి ఎవరి దగ్గర ఆయుధం ఉండొద్దు అని చెప్పిండు. ఆయుధం ఉంటే వాడు నేరస్తుడని లోపల వారేసాడు.
సో అర్థమైందా? అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి తెచ్చిన వ్యవస్థలన్నీ ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నది. ఓకే, సో కాబట్టి మనం ఈ పోలీస్ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి అత్యంత ట్రైనింగ్ ఇచ్చి అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చి అన్ని ఇచ్చి మరి ఈ లంచ కొడుకులు ఇలా వాందివాడు వీడు వాడిని కొట్టిండని వాడు వీడి కొట్టిండని అలా ఎంతవరకు నిజమో తెలియదు మీడియాని కంట్రోల్లో పెట్టుకొని మరి పోలీసులు ఎందుకున్నారు? పోలీసులు చెప్పాలి కదా వాస్తవాలు. ఓపిక పడదాము. రెండోది, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు అమెరికాలో 5 నిమిషాలు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే 911 ఒక నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే 5 నిమిషాల్లో మన ఇంటి ముందట ఉంటారు పోలీసులు. అంటే ఇక వాడు దొంగ తప్పించుకోలేడు. ఇలా ఇప్పుడు అద్దాల బిల్డింగ్లు ఉంటాయి, అద్దాలే ఉంటాయి, ఏమి ఇనుపై ఉంటాయి, ఓకే, కట్టే ఇల్లులే ఉంటాయి. అయినా సరే ఎవడు ఎందుకు వస్తలేడు? ఎందుకంటే వాడు తప్పించుకోలేడు. ఇక వాడు ఎట్లా కార్లో పోయినా, సైకిల్ మీద పోయినా, నడుచుకుంటూ పోయినా, ఏడికి పోయినా వాడు తప్పించుకోలేడు. ఎంత స్పీడ్లో పోయినా తప్పించుకోలేడు. ఎందుకంటే నువ్వు కాల్ చేయగానే 5 నిమిషాల్లో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చిన వాళ్ళు వాడు తప్పించుకొని సందులు గిందులు వీకెండ్ అనుకో, పైన నుంచి అన్ని చోట్ల ఏది సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి. అది కాకుండా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ కార్లతో కూడా వాడిని పట్టుకోలేకపోతే హెలికాప్టర్ ఉంటుంది, లేదంటే డ్రోన్లు ఉంటాయి. వాడు తప్పించుకోలేడు ఇక అంతే. రెండోది, దొరికినాక వానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి ఒక్కని కఠినమైన ఇప్పుడు ఇస్లాం దేశాలు ఎందుకు జరుగుతలేవు ఈ నేరాలు? ఎందుకంటే ఫస్ట్ వాడి తప్పించుకోలేడు ఒకటి, దొరికినాక వానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకోటి భయపడతాడు కదా. కాబట్టి రిలేటివ్లీ తక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా, మన దగ్గర 5 నిమిషాల్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే వ్యవస్థని అలా ఏం లోపాలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య ఉందా, ఇంకోటి ఉందా, ట్రాఫిక్ సమస్య ఉంటే వీళ్ళకి సపరేట్ గా ట్రైన్, సపరేట్ గా రోడ్లో, ఫ్లైఓవర్ లో ఏం చేస్తారో ఆలోచించండి. అభివృద్ధి ఇంకా మిగతా మన ఒక్క దేశమే లేదు కదా, మన లెక్క జనాభా ఉన్న దేశాలు చైనా ఉంది, యూరోప్ లో కూడా భూమి ఎక్కువ లేదు, జనాభా ఎక్కువ, అంటే ఉన్న జనాభాకి ఉన్న భూమికి ఎక్కువ జనాభా ఉన్నట్టే లెక్క యూరోప్ లో కూడా. మరి వాళ్ళందరి దగ్గర పోలీసులు 5-10 నిమిషాలు వస్తారు కదా. అక్కడ మన దేశంలో జరిగిన నేరాలు జరుగుతలేవు కదా. మన రోడ్ల మీదకి వచ్చేసి గొడ్డలతో చంపుతుంటే అందరూ మొన్న హాస్పిటల్లో పోయి కోస్తా ఉన్నాడు వాడు, యూపీలో ఎక్కడన్నా. కానీ ఏది ఏమైనా మన తెలంగాణలో మాత్రం పోలీస్ వ్యవస్థని చాలా పటిష్టం బందోబస్తం చేయాల్సిందే. ఓకే, అది ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ పని చేయాలంటే ఈ పోలీస్ అధికారులని, ఈ ఇండిపెండెంట్ సంస్థల అధికారులని వాళ్ళని మనమే ఎన్నుకోవాలి. అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. అర్థమైందా? ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలను ఎట్లయితే ఎన్నుకుంటారో ప్రజలే ఎన్నుకోవాలి. వాడు 1 ఇయర్ గడువు ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది, వాని కాల పరిమితి. 1 ఇయర్లో చక్కగా చేయకపోతే ఇంకొని ఎన్నుకుంటారు, ఆ పోలీస్ అధికారిని కానీ, ఆ సిబిఐ అధికారిని కానీ, ఆ ఎలక్షన్ కమిషన్ అధికారిని కానీ. అప్పుడు ఆమె ఏమైనా కొంత ఇండిపెండెంట్ గా పనిచేసే అవకాశం ఉంది. ఒక పోనీ చదువుకొని వెళ్ళి ఎన్నుకునే వాళ్ళకంత విచక్షణ లేకపోతే కనీసం గ్రాడ్యుయేట్ల కన్నా ఆ ఎన్నుకునే అధికారం ఇవ్వాలి. లేకపోతే ఈ అధికారి, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అనుకూలం వాళ్ళని పెట్టుకుంటే ఆ పార్టీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. అది సిబిఐ అయినా, ఈడీ అయినా. అది సిబిఐ అనేది, ఈడీ అనేది ఎక్స్ట్రాక్షన్ కోసం పనిచేస్తుంది. అది ఎవడన్నా అడ్డదారులు సంపాదించిన సంపాదనలో వారి వాటాన్ని తీసుకోవడానికి ఇవాళ సిబిఐ, ఈడీలు పనిచేస్తున్నాయి ఐటీ డిపార్ట్మెంట్లు. వెరీ అన్ఫార్చునేట్, దే ఆర్ అబ్యూసింగ్ ఎవ్రీ సిస్టమ్. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో